నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కంటెంట్ క్రియేటర్ యశ్వంత్ ఫాల్గట్టున్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే యశ్వంత్. నమస్తే అండి. రైట్ యశ్వంత్, సో ఎలా ఉంది మీ కంటెంట్ క్రియేషన్ ఏంటి అసలు? అంత బాగుందండి. నార్మల్గా నేను కెరీర్ గైడెన్స్ మీద వీటి మీద కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను. ఓకే, సో అంత బాగానే ఉంది ప్రెసెంట్ అయితే. అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ రీసెంట్గా ఏఐ మీద కూడా ఎక్కువ చేస్తున్నారు కదా, డిజిటల్ మార్కెటింగ్ ఏఐ మీద కూడా. అవునండి. ఓకే, సో అయితే రీసెంట్ టైమ్స్లో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి సంబంధించిన బజ్ చాలా ఎక్కువ క్రియేట్ అవుతుంది. చాలా మంది మాట్లాడుతుండగా నేను కూడా విన్నాను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి. ఏంటి అసలు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ రాబోయే రోజుల్లో దీనికి ఎటువంటి స్పేస్ క్రియేట్ కాబోతుంది, అండ్ దీనికి సంబంధించి ఉద్యోగాలు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు అసలు? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మీరు అన్నట్టుగానే ఒక 2 years నుంచి అయితే విపరీతమైన బజ్ అయితే ఉంది దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎప్పుడైతే చాట్ జీపీటీ అనేది వచ్చిందో, అంటే అందరికీ అవైలబుల్గా వచ్చిందో, అప్పటి నుంచి అందరూ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవడం కానివచ్చు, శాలరీస్ ఎలా ఉంటాయని డిస్కస్ చేసుకోవడం కానివచ్చు, ఇవన్నీ అయితే ఎక్కువయ్యాయి. అసలు ఏంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని నేను అడిగితే, నేను లేమన్ టర్మ్స్లో చెప్తాను. ప్రాంప్ట్ అంటే మనం ఒక యాక్షన్ తీసుకోవడం, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అంటే మీరు నన్ను ప్రాంప్ట్ చేస్తున్నారు. మీరు నన్ను ప్రాంప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నా నుంచి మీరు ఏదైనా ఒక ఎక్స్పెక్ట్ చేయడం. సో అలానే ఇప్పుడు ఎవరైనా మనకు అడ్డం ఉన్నారు దారిలో వెళ్తున్నప్పుడు, మన వాళ్ళని ఎక్స్క్యూజ్ మీ అనడం, అది కూడా ఒక ప్రాంప్ట్. ఇక్కడ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు జరగాలి అని చెప్పి. సో ప్రాంప్ట్ అంటే ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్ విత్ ఎన్ యాక్షన్ ఆర్ ఈవెంట్. ఇంకా ఇంజనీరింగ్ అంటే మనకు తెలుసు, ఇంజనీరింగ్ అంటే ఓవర్వ్యూగా చెప్పాలంటే అది ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడమే. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాంప్ట్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. బట్ మనం ఇది ఎక్కడ యూజ్ చేయాలి? ఏఐలో. ఏఐ టూల్స్ అనేవి చాలా ఉన్నాయి మనకు. చాట్ జీపీటీ ఇప్పుడు చాలా వరకు ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు వాళ్ళ హోంవర్క్స్ నుంచి, వాళ్ళ డైరెక్షన్స్ కోసం కానివ్వచ్చు, రికమెండేషన్స్ కోసం కానివ్వచ్చు, కొంచెంమంది వాళ్ళ వర్క్ కోసం కానివ్వచ్చు, స్టూడెంట్స్ అయితే చదువుకోవడానికి, అసైన్మెంట్స్ కానీ ఆల్మోస్ట్ ప్రతిదానికి కూడా చాట్ జీపీటీని వాడుతున్నారు. కాబట్టి మనం చాట్ జీపీటీని బాగా అన్నాం కానీ, బట్ చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మిడ్ జర్నీ అని ఒక టూల్ ఉంది. మనం జస్ట్ ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నాం అని ఒక టెక్స్ట్ కానీ ఇస్తే మనం అనుకున్న ఇమేజ్ అయితే ఇచ్చేస్తుంది. ఈ మధ్య మనము ఏఐ జనరేటెడ్ సినిమా పోస్టర్స్ కూడా చూస్తున్నాం. అవన్నీ కూడా థ్యాంక్స్ టు మిడ్ జర్నీ లాంటి టూల్స్ వల్లే. అలానే రన్వే ఎంఎల్ అని ఒక టూల్ ఉంది. ఇప్పుడు మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే వీడియో ఇచ్చేస్తుంది మనం అనుకున్నది. మనం ఇలా కిడ్స్ రోడ్డు మీద ఆడుతున్నట్టు నేను ఒక వీడియో కావాలి అంటే ఆటోమేటిక్గా మీ ఇమాజినేషన్ తగ్గట్టు ఇచ్చేస్తుంది. సో ఇలా చాలా ఏఐ వండర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. బట్ మనం ఏంటంటే అలవాటు పడడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ చాట్ జీపీటీ కొంచెం ఫాస్ట్గా రీచ్ అయింది కాబట్టి, సో మనం దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుకుందాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటని. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేయగలుగుతారు ఏఐని. చిన్నపిల్లలు యూజ్ చేస్తారు, పెద్దవాళ్ళు యూజ్ చేస్తారు, చదువుకున్న వాళ్ళు యూజ్ చేస్తారు, జస్ట్ మొబైల్ వాడడం తెలిసిన వాళ్ళు యూజ్ చేస్తారు. బట్ ఎఫెక్టివ్గా యూజ్ చేయడం అనేది అందరి తరం అయితే కాదు. ఇక ఆ ఎఫెక్టివ్గా యూజ్ చేయడమే ఇన్ జనరల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంటే మనం ఏఐ టూల్స్ని ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ ఇచ్చి మన పని మనం చేయించుకోవడం. లెట్స్ సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, అతనికి కోడ్లో ఒక ప్రాబ్లం వచ్చింది, లేదా ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాడు. దాన్ని చాట్ జీపీటీ వాడి అప్లికేషన్ అతను బిల్డ్ చేయగలుగుతాడా? ఒకవేళ చేయగలిగితే అతను ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ఇంజనీర్. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక అసైన్మెంట్ కోసం తను చాట్ జీపీటీని వాడుతున్నాడు. అది చాలా కాంప్లెక్స్ అసైన్మెంట్ అనుకుందాం. చాట్ జీపీటీ వాడి అతను దాన్ని సాల్వ్ చేయగలిగాడా అంత కాంప్లెక్స్ థింగ్ని? అప్పుడు అతను కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీర్. ఇక్కడ ఏంటంటే మన పనులు మనం చేసుకోవడం చాట్ జీపీటీ వాడి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో సినిమా పోస్టర్లు కూడా చేస్తున్నారన్న అతను కూడా ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ఇంజనీర్. ఏఐని ఎఫెక్టివ్గా వాడి అతను వృత్తి ఏదైనా ఉండొచ్చు, గ్రాఫిక్ డిజైనర్ అయి ఉండొచ్చు, కంటెంట్ రైటర్ అయి ఉండొచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ అయి ఉండొచ్చు. బట్ అతను ఏఐ వాడి తన పని తను అనుకున్నట్టుగా చేయగలుగుతున్నాడు. సో అతను కూడా ఒక ప్రాంప్ట్ ఇంజనీర్. మధ్య డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అంటే కంపెనీస్ కూడా రీసెంట్గా మైక్రోసాఫ్ట్ అండ్ లింక్డ్ఇన్ కలిసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చాయి. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే వాళ్ళనే కాదు, ఇంకా ఫ్యూచర్ రానున్న 5-6 yearsలో ప్రతి కంపెనీ కూడా ఈ బేసిక్ ఏఐ యూజేజ్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని ఒక మ్యాండేటరీ స్కిల్గా చూస్తుంది. ఎలా అయితే ఇప్పుడు మనం దేనికి అప్లై చేసినా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని ఒక పాయింట్ అయితే చూస్తాం జాబ్ డిస్క్రిప్షన్లో. నువ్వు ఏ పని చేసినా కూడా అలానే బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ అని కూడా ఒకటి యాడ్ అవబోతుంది. ఇది రియాలిటీ. నేను నార్మల్గా లింక్డ్ఇన్లో ఈ మధ్య బ్రౌజ్ చేస్తూ వచ్చాను ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద జాబ్స్ ఎలా ఉన్నాయని చెప్పి. డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇంజనీర్స్ని హైర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు స్పెసిఫిక్ థింగ్ నుంచి. అలానే నార్మల్ ఏ జాబ్ అయినా కూడా దాంట్లో బేసిక్ ప్రాంప్టింగ్ స్కిల్స్ రిక్వైర్డ్, బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ రిక్వైర్డ్ అని ఈ మధ్య యాడ్ చేయడం స్టార్ట్ చేసే కంపెనీస్. సో అంటే ఆ చేంజ్ అనేది హ్యాపెన్ అవుతుంది రియల్గా. సో అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది సంథింగ్ దట్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన స్కిల్ ఈ రోజుల్లో.
ఇది ఒక స్పెసిఫిక్ ఏరియాకి సంబంధించింది కాదు. అగైన్ దీంట్లో మనం డీప్గా వెళ్తే 2 types ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్స్ ఉంటాయి అనుకోవచ్చు. ఒకటి స్పెసిఫిక్గా ఇప్పుడు ఎవరైతే ఏ యాప్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇప్పుడు ఓపెన్ ఏఐ అనే వాళ్ళు చాట్ జీపీటీ క్రియేట్ చేశారు, గూగుల్ కూడా జెమినీ అని ఒకటి క్రియేట్ చేస్తుంది. సో వాళ్ళకి కూడా ప్రాంప్ట్ ఇంజనీర్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళ ఏఐ అనేది ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది, డిఫరెంట్ ప్రాంప్ట్స్ అడిగితే అది టెస్ట్ చేయడానికి కూడా వాళ్ళకి ప్రాంప్ట్ ఇంజనీర్స్ కావాలి. వాళ్ళు డిఫరెంట్ వేస్లో ట్రైన్ చేస్తారు, అడిగి దాన్ని టీచ్ చేస్తారు క్వశ్చన్స్ వేసి, సో దట్ వాళ్ళకి బెస్ట్ అనేది రావాలి లాస్ట్ అవుట్పుట్ అనేది. సో ఆ టైప్లోను అంటే బ్యాక్ ఎండ్లో టెస్టింగ్కి వాడతారు. ఇంకొకటి మనం ఏది చేస్తున్నా, ఏ వర్క్ చేస్తున్నా కూడా మన వర్క్లో మనం ఎఫెక్టివ్గా ఉండాలంటే అగైన్ మనం ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేయాల్సింది. ఇప్పుడు నా పర్సనల్గా నేను డిజిటల్ మార్కెటర్గా వర్క్ చేస్తాను. నేను నా టైం సేవ్ చేసుకోవడానికి నేను చాట్ జీపీటీ లాంటి టూల్స్ అనేది వాడతాను. ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక బ్లాగ్ రాయాలని నేను రీసెర్చ్ చేయాలంటే నాకు నార్మల్గా 1 day or 2 days పడుతుంది ఆ టాపిక్ ఏంటి, దాని గురించి ఫ్యాక్ట్స్ అని. బట్ నేను చాట్ జీపీటీ వాడడం వల్ల నేను ఒక 1 or 2 hours అది చేయగలుగుతాను. సో ఇక్కడ నేను కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే వాడుతున్నాను. సో అలానే మన ప్రతి వర్క్లోనూ కూడా ఇందాక మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నా, ఒక డిజైనర్ ఎగ్జాంపుల్ అనుకున్నా, రైటర్ అనుకున్నా, ఒక మార్కెటింగ్ పర్సన్ అనుకున్నా, ఎవరైనా కూడా ఏఐని యూజ్ చేసి ఎఫెక్టివ్గా వాళ్ళ టైంని రెడ్యూస్ చేసుకుంటూ అలానే ప్రొడక్టివిటీ పెంచగలిగారంటే వాళ్ళు ప్రాంప్ట్ ఇంజనీర్స్ అండి. సో ఇప్పుడు దీని మీద మనం ఒక కోర్స్ చేయాలి, దీన్ని నేర్చుకోవాలి, దీని ద్వారా మనం మంచి జాబ్స్ చేయాలి అంటే ఏంటి, మనకున్న అవకాశాలు ఏంటి అసలు? సో అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అంటే దీని మీద లిమిటెడ్ నాలెడ్జ్ అయితే ఉంది ప్రెసెంట్ అయితే. ఎందుకంటే వెస్ట్లో అంతా కూడా ఇది చాలా వరకు బాగా పాపులరే, వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేస్తారు కాబట్టి. మన ఇండియాలో కొంచెం డిమాండ్ తక్కువే. పైగా మనం తెలుగులో మాట్లాడుకుంటే చాలా కొద్ది కోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో నేను కూడా 1 year నుంచి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే టీచ్ చేస్తున్నాను స్టూడెంట్స్కి తెలుగులో. సో దాన్ని నేర్చుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఏది చేస్తున్నా మన ఫీల్డ్ ఏదైనా కూడా, మేబీ మీరు ఇంజనీర్ అయి ఉండొచ్చు, మార్కెటర్ అయి ఉండొచ్చు, డిజైనర్, రైటర్, ఎవరైనా కూడా మీ ఫీల్డ్లో మీరు ప్రొడక్టివ్గా ఉండగలుగుతారు. ఇప్పుడు ఈ లే ఆఫ్స్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, సో ఎవడి వల్ల నాకు ఎక్కువ వాల్యూ ఉంటుంది, నేను 10 మందిని తీసేసి ఒక్కడిని ఉంచుకుంటే ఆ 10 మంది చేసే పని చేయగలుగుతాడని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళని ఉంచుకుంటారు ఎవరైనా కూడా. సో నువ్వు ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ అనుకో ఎఫెక్టివ్గా. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను. ఒక కంపెనీ 24 members సపోర్ట్ టీమ్ని తీసేసింది. రీజన్ ఏంటంటే ఒక్క ఇంజనీర్ ఒక చాట్ బోట్ని లింక్ చేసుకొని చాట్ జీపీటీ లాంటి టూల్స్ వాడి ఎఫెక్టివ్గా చేస్తున్నాడు. సో అతను ఆ 24 members చేసేది ఏఐ యూజ్ చేసి అతను చేయగలుగుతున్నాడు కాబట్టి ఈ 24 members-ని తీసేశారు. తీసి ఇతనికి ఇంక్రిమెంట్ ఇస్తారు, ఇతనికి హైక్స్ ఇస్తారు. సో ఇక్కడ ఏఐ రీప్లేస్ చేయట్లేదు వాళ్ళని, బట్ ఎవరైతే ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నాడో అతను నార్మల్గా అయితే రీప్లేస్ చేస్తున్నాడు. సో అలాగా మీ ఫీల్డ్లో మీకు హెల్ప్ అవుతుంది, మీ కెరీర్లో మీరు సస్టైన్ అవ్వడానికి. అండ్ నేను నాకు చెప్పాను కదా, జాబ్స్ మీరు షిఫ్ట్ అవుతున్నా ఆర్ కొత్తగా చూసుకోవాలనుకుంటున్నా కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళకి ఎప్పుడు కూడా డిమాండ్ అయితే ఉంటుంది, పెరుగుతుంది. ఎందుకంటే ఏఐ వాడడం తగ్గుతుంది అయితే నేనైతే అనుకోను. మనం ఒక లాస్ట్ 4-5 years నుంచి ట్రెండ్ చూస్తున్నా, ప్రతి రోజుకి అది పెరుగుతుంది. ఏఐ వాడి ఇలా చేశారు అలా చేశారు అని పెరుగుతుంది, కానీ ఏఐ వాడడం బ్యాన్ చేశారు ఆపారు అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే టెక్నాలజీ ఎప్పుడు ముందుకు పోతుంది కానీ వెనక్కి అయితే వెళ్ళదు. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటి ఎంత మార్కెట్ని ఆక్యుపై చేసింది అండ్ రాబోయే రోజుల్లో దీనికి ఎంత స్కోప్ ఉందంటారు అసలు? సో ప్రజెంట్ లే ఆఫ్స్ అవడంలో నాకు తెలిసినంత వరకు రీసెర్చ్ ప్రకారం చూసుకున్నా కూడా 30% వరకు ఏంటంటే ఏ అనేది ఒక రీజన్ ఇండైరెక్ట్గా. ఎందుకంటే ఇలా ఆటోమేట్ చేస్తున్నప్పుడు 10 మంది చేసే పని ఒకరు చేయగలుగుతున్నప్పుడు ఒక చాట్ జీపీటీ లాంటి $20 సబ్స్క్రిప్షన్తో అప్పుడు ఆ 9 మంది ఎందుకు అనే క్వశ్చన్ అయితే రైజ్ చేస్తుంది ఫౌండర్స్ మైండ్లో కానీ. ఎందుకంటే అల్టిమేట్గా ఏ బిజినెస్ గోల్ అయినా ఏంటండి, వాళ్ళ ఖర్చు అనేది తగ్గించడం, ప్రాఫిట్స్ అనేది పెంచుకోవడం. అలా ఎవరైనా చేస్తున్నారంటే అల్టిమేట్గా వాళ్ళ వైపే చూస్తారు. కాబట్టి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకున్న వాళ్ళు కొంతమంది రీప్లేస్ చేసి వాళ్ళకైతే కాస్ట్ కటింగ్లో హెల్ప్ అవుతున్నారు ఇండైరెక్ట్గా. కాబట్టి ఆల్రెడీ మనకు తెలియకుండా డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వల్ల రీప్లేస్ చేస్తున్నారు మనం చెప్పం. బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాడడం వల్ల దానికి డిమాండ్ పెరుగుతుండడం వల్ల వేరే వాళ్ళు అవసరం లేదు మాన్యువల్గా ఇవి తెలియని వాళ్ళు అనే ఒక ఇంటెన్షన్ అయితే చాలా కంపెనీస్కి ఆల్రెడీ వచ్చేసింది. అలానే ఫ్యూచర్ అంటే మనం ఇంకా చెప్పచ్చు ఈ కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఇనిషియల్ గా వచ్చినప్పుడు అడాప్షన్ అనేది చాలా తక్కువ, ఫస్ట్ 1 year జస్ట్ టైం పాస్ కి వాడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. బట్ మనం లాస్ట్ ఇయర్ 2024 స్టార్టింగ్ నుంచి కానీ చూస్తే ఆల్మోస్ట్ ప్రతి కంపెనీలో కూడా చాట్ జీపీటీ వాడడానికి అలో చేస్తున్నారు, వాడుతున్నారు కూడా. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇది వెళ్లే కొద్దీ అది ప్రొడక్టివ్ అని తెలిసాక ప్రతి ఒక్కరు కూడా అది హ్యాబిట్యుయేట్ చేసుకుంటారు చాట్ జీపీటీ లాంటివి వాడడానికి.
సో ఇదే క్లియర్ ఎగ్జాంపుల్. సో ఇది ఫ్యూచర్ ఇండైరెక్ట్ గా ఇప్పుడే ఆల్రెడీ కంట్రిబ్యూట్ చేస్తుంది చాలా వరకు, బట్ ఫ్యూచర్ లో డైరెక్ట్ గానే మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చా, ఇవి వాడడం తెలుసా, మీరు ఉంటారు, లేదా మాకు అవసరం లేదు అనే రేంజ్ కూడా రావచ్చు మనం. సో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మంచి బజ్ క్రియేట్ చేయబోతుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే. సో మనలాంటి వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కూడా అంటారు. ఖచ్చితంగా. సో ఆల్రెడీ మీరు దాంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి సో మాలాంటి వాళ్ళు ఇంకా ఫర్దర్ గా దాని గురించి రీసెర్చ్ చేయాలంటారు. ఎస్, ఖచ్చితంగా చేయాలి. అది ఇప్పుడు ఒక నెసెసిటీ అయిపోయింది. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ వాడడం ఎలా అయితే బేసిక్ నీడ్ అయిపోయిందో, ఇంకొన్ని రోజుల్లో ఏఐ వాడి మన పనులు మనం చేసుకోవడం కూడా అంతే బేసిక్ అవబోతుంది. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్స్ అండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉన్న ఇంపార్టెన్స్ గురించి అండ్ రాబోయే రోజుల్లో ఇది ఎంత పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ చేయబోతుంది అనే దాని గురించి చాలా చక్కగా మన ఆడియన్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్స్ అగైన్.